The characteristics of evaluation are it attempts to measure a comprehensive range of objectives. ఓకే, సో ఇందులో ఉన్నటువంటివి ఏంటి అంటే చాలా బాగా ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ అన్నిటినీ కూడా మెజర్ చేసేటువంటి విధంగా ఈ యొక్క ఇవాల్యుయేషన్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇట్ ఈజ్ అ సిస్టమాటిక్ అండ్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఒక మంచి విధానంలో ఉంటుందన్నమాట. ఇంకా ఏంటి అంటే ఇది ఎప్పుడూ ఉండేటువంటి ప్రక్రియ. ఇట్ ఈజ్ ఏ కోఆపరేటివ్ ఎండీవర్. ఇట్ ఈజ్ బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఇన్ నేచర్. ఈ ఎవాల్యుయేషన్ ఏంటి అంటే ఎంత రాశారన్నది చూస్తారు, ఎలా రాశారన్నది కూడా చూస్తారు. అది ఇవాల్యుయేషన్. ఇట్ అసెస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. పిల్లలు ఎట్లా రాయగలరు అనేటువంటిది టీచర్ గారు ముందుగానే ఒక అంచనా కూడా వేయగలరు. ఇట్ హెల్ప్స్ ఇన్ సెల్ఫ్ అప్రైజల్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇట్ అసెస్ ద టీచర్స్ మెథడ్స్ అండ్ మెటీరియల్స్. ఓకే, టీచర్ ఎలా చెప్తారు అనేటువంటిది కూడా చెప్పొచ్చు. ఇంకా చూసినట్లయితే స్కోప్ అనమాట. ఇట్ కవర్స్ ఏ వైడ్ పర్పస్ దాన్ టెస్టింగ్. స్కోప్ అనేటువంటిది ఏంటి అంటే టెస్టింగ్ కంటే కూడా ఒక మంచి విధానంలో దీన్ని చేస్తారనమాట. ఇట్ నాట్ ఓన్లీ ఎయిమ్స్ ఎట్ నోయింగ్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఈ స్కోప్ అనేటువంటి దాని ద్వారా పిల్లలు ఏం సాధించగలరు అన్న తెలుసుకోవడమే కాకుండా బట్ ఆల్సో ఎట్ ఇంప్రూవింగ్ ద మెథడ్స్ అండ్ కరికులం ఆల్సో. ఇది ఇంకా ఏం చేసిద్ది అంటే మంచి మంచి మెథడ్స్ని, మంచి మంచి కరికులంని, మంచి పాఠ్య ప్రణాళికని, మంచి విధానాలని పిల్లలకి నేర్పించేటప్పుడు పెట్టడానికి ఉపయోగపడి. ఇట్ టెస్ట్ ద జెన్యూన్నెస్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అండ్ హెల్ప్స్ ఇన్ దేర్ మోడిఫికేషన్. ఇదేంటి అంటే చాలా ఉన్నది ఉన్నట్టుగా ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది, మన ఆబ్జెక్టివ్స్ని మనం నేర్చుకోగలుగుతున్నామా, అక్కడికి చేరుకోగలుగుతున్నామా లేదా అనేది తెలియజేస్తే అట్లాగే ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే కూడా చక్కగా చేసిద్ది అనమాట స్కోపు. తర్వాత ఇట్ టెస్ట్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద పర్సనాలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇంకా మనం చూసినట్లయితే చాలా రకాల రంగాల్లో పిల్లల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి టెస్ట్ చేస్తుంది. ఇట్ ప్రెడిక్ట్స్ ద ఫ్యూచర్ సక్సెస్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇంకా ఏంటి అంటే పిల్లలు రాబోయే కాలంలో ఎలాగ విజయవంతమైనటువంటి జీవితాన్ని వారు పొందుకోగలరు అనేది ఊహించి చెప్పగలదు అనమాట. యూజెస్ ఆఫ్ ఇవాల్యుయేషన్. ఇవాల్యుయేషన్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ సెవరల్ వేస్. చాలా మార్గాల్లో ఈ యొక్క కరెక్షన్ ఇవాల్యుయేషన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది అనమాట. ఇట్ ఇండికేట్స్ ద స్టేజ్ ఆఫ్ పీపుల్స్ లెర్నింగ్. ఇది ఏం చేసిద్ది అంటే పిల్లలు ఎంత బాగా చదువుకున్నారనేది చెప్తుంది అనమాట. ఇట్ టెస్ట్స్ ఎఫిషియన్సీ ఆఫ్ టీచర్స్ ఎంత బాగా చెప్తున్నారు అనేటువంటిది తెలియజేస్తుంది అనమాట. ఇట్ సర్వ్స్ యాజ్ ఏ బేసిస్ టు ఫ్యూచర్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అండ్ పాలసీస్. ఏ కాలంలో మనం ఈ విద్య అనేటువంటిది ఎలా పెట్టుకోవాలి, ఎలాంటి పాలసీస్ దీనికోసం తీసుకురావాలి అని చెప్పడానికి